యేసుక్రీస్తు గురించి ఆలోచిస్తున్నాము, కానీ మరలా ఆయన వస్తున్నారా అన్నది మాత్రం ఆలోచించడం ఇప్పుడు చాలా తక్కువైపోతుంది. ఎందుకంటే అన్ని ప్లేసెస్లో, అన్ని సంఘాల్లో ఏ మెసేజ్ మీరు విన్నా కూడా నార్మల్గా ఎంకరేజింగ్ మెసేజెస్, ఎడిఫికేషన్ మెసేజెస్ అని చాలా ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ ఎడిఫికేషన్ ఓన్లీ. కానీ కొన్ని విషయాలు మాత్రము కొన్ని మిస్ అవుతున్నట్టుగా ఈ సమయంలో మనం చూస్తున్నాం. నేను దేవుని గురించి తెలుసుకున్న ఆ సమయంలో సెకండ్ కమింగ్ గురించి భయంకరంగా చెప్పారు. సెకండ్ కమింగ్ గురించి వింటున్నప్పుడు నాకు భయం వేసేది. అబ్బో, ఆ సమయంలో నేను దేవుడు నన్ను తీసుకెళ్తారా, నేను ఆయనతో ఉంటానా అన్నది ఒక భయం ఉండేదన్నమాట. కానీ ఇప్పట్లో ఉన్న సమయంలో ఏమైపోతుందంటే, దేవుడు నా ఈ పరిస్థితి నుంచి నన్ను విడిపిస్తాడా, నా ఈ స్వస్థత నుంచి నాకు స్వస్థత కలిగిస్తాడా, నా ఫ్యామిలీలో ఈ మేలు జరుగుతుందా, నాకు ఇది జరుగుతుందా అని దేవుడిని ఆ వైపు చూస్తున్నామే తప్ప, దేవుడు నా కొరకు ఇంత చేశారు, ఆయన నా కొరకు రాబోతున్నారు, నేను ఆయనతో ఉంటాను అన్నది మాత్రము ఈ మధ్యలో ఆలోచించడం చాలా తక్కువ మనము చూస్తున్నాం. ప్రాక్టికల్గా ఆ ఉదయం ఉంటుంది. బైబిల్లో ఈ విధంగా చెప్పబడుతుంది, మన భౌరవస్థితి పరలోకమందు ఉన్నది, అక్కడి నుంచి మన ప్రభు అయిన యేసు ప్రభు మన కొరకు రాబోతున్నారని చెప్పబడుతుంది. కానీ మన జీవితం అలా చూస్తున్నామంటే మన భౌరవస్థితి పరలోకం ఉన్నట్టుగా కొన్నిసార్లు అనిపించదు. ఎవరైనా సరే, నాకు కూడా కొన్నిసార్లు ఈ లోకం గురించి అన్నీ చేస్తున్నప్పుడు అట్లాంటి ఒక ఫీలింగ్ సడన్గా రావట్లేదు. ఓకే, దేవుడు నన్ను రక్షించారు, ఆయనతో ఉంటాను, పరలోకం ఉంటానన్న ఒక థియరిటికల్గా మైండ్ సెట్ అవుతుంది, కానీ ప్రాక్టికల్గా అది మైండ్ మనకు రావట్లేదు. కానీ యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు చాలాసార్లు సెకండ్ కమింగ్ గురించి, ఆయన మరలా రాబోతున్నానని తన శిష్యులకు మరలా ఆయన చెప్పడం జరిగింది. ఆ ఫస్ట్ సెంచరీ క్రైస్తవులు కూడా మారనాథా అని వాళ్ళు ఒకరొకరు షేక్ హ్యాండ్ చేసుకునే వాళ్ళు, మారలాదా అని చెప్పేసి ఒకరొకరు బలగరించుకునేవాళ్ళు. మనం ప్రైజ్ లార్డ్ అంటాము, కొన్నిసార్లు మనము ఇంకా రకరకాల ఒక్కొక్క చర్చ్కి ఒక్కొక్క రకరకాల ఐడియా పెట్టుకున్నారు. కొందరు ప్రైజ్ లార్డ్ అంటారు, కొంతమంది అంటే షాలోం, ఓకే, వందనాలు, ఇంకొకరు, ఇదన్నీ ఒక్కొక్క సంఘాలకు ఒక ఐడియా పెట్టుకున్నారు. సో కానీ ఎర్లీ క్రైస్తవులు, ఫస్ట్ సెంచురీ క్రిస్టియన్స్, ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ జీసస్ క్రైస్ట్ ఆయన డిసైపుల్స్ తర్వాత ఉన్న ఫస్ట్ 2 జనరేషన్స్ మారనాథ అని వాళ్ళు గ్రీటింగ్ చేసుకున్న వాళ్ళు. మారనాథ అంటే ద లార్డ్ ఈస్ కమింగ్ అని ఒక మనసులో పెట్టుకున్నారు అనమాట. సో మనం ఈ సమయంలో గ్రీటింగ్ మారనాథ అని చెప్పుకున్నప్పుడు ఒక మీనింగ్ ఏంటంటే ద లార్డ్ ఈస్ కమింగ్ అన్నప్పుడు మన ఆటోమేటిక్గా మనకు ఏమవుతుంది అంటే ఒక మైండ్లో ఒక పురి కొలుపుతుంది అనమాట. సో కాబట్టి సెకండ్ కమింగ్ గురించిన కొన్ని విషయాలు మనము ఆలోచించుదాం. చాలా వచనాలు ఉన్నాయి. ఇక్కడ మనం చూసాం ఏ విధంగా యేసు ప్రభు ఈ లోకముకు వచ్చారో, మరలా ఆయన వెళ్ళిపోతున్నప్పుడు చెప్తున్నారు. ఏ విధంగా ఆయన వచ్చారో మరలా ఆయన ఏమవుతున్నారు, ఏ విధంగా ఎత్తబడారో ఆ విధంగానే మరలా ఆయన తిరిగి రాబోతున్నారన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఏంజల్స్ ఆర్ టెలింగ్, ఏంజల్స్ యేసు ప్రభు పుట్టినప్పుడు చెప్పారన్నమాట. సో ఇప్పుడు దావీదు పట్టణంలో మీ కొరకు ఒక రక్షకుడు, మన కొరకు ఒక రక్షకుడు పుట్టి ఉన్నారని ఈ లోకంలో వాళ్ళందరికీ సంతోషకరమైన ఒక న్యూస్, వార్త చెబుతున్నామని వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఏంజల్స్ మళ్ళీ ఏమంటున్నారు, మీలో మధ్య నుంచి ఎత్తబడిన అదే యేసు ప్రభు మరలా మీకు ఆ విధంగానే రాబోతున్నారని ఒక విషయము చెప్తున్నారు అనమాట. సో దీని మీద మనము దృష్టి పెట్టుకుంటున్నప్పుడు మన జీవితాన్ని మనము సరిగా సెట్ చేయగలుగుతాం, లేదా మనం ఎక్కడ ఉంటామన్న విషయాన్ని మనము ఆలోచించుకోవాలి. యేసు ప్రభు మరలా ఒక వచనం కొద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో, మత్తయి సువార్త 24. సో కొంతమంది కొత్త వాళ్ళు కూడా ఉన్నారు కనుక ఒక మొదటి 14 వచనాలు ఎవరో ఒకరు గట్టిగా చదవండి, తర్వాత అక్కడక్కడ కొన్ని వచనాలు మాత్రం చదువుదాం. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడమును ఆయనకు చూపించవచ్చని, అందుకైనా మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఆయన ఒలివ కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులైన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకను నీ యుగ సమాప్తి ఒక సూచనలేవి మాతో చెప్పమనగా, యేసు వారితో ఇట్లా అనెను, ఎవడనో మిమ్మల్ని మోసపరచకుండా చూసుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మరియు మీరు యుద్ధమును గూర్చి యుద్ధ సమాచారము గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి, కానీ అంతటా వెంటనే రాదు.
జనం మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యము లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపమును కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. అప్పుడు జనులు మిమ్మును శ్రమపాలు చేసి చంపెదరు. మీరు నా నామం నిమిత్తం సకల జనముల చేత ద్వేషించబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరికొకడు అప్పగించి ఒకరికొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. అక్రమం విస్తరించుట చేత అనేకులు ప్రేమ చల్లారును. అంతవరకు సహించువాడే రక్షించబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షాత్మై లోకమందంతను ప్రకటింపబడును. అటు తర్వాత అంతం వచ్చును. థ్యాంక్ యూ. సో యేసు ప్రభు దగ్గర ఈ క్వశ్చన్ అడుగుతారు, ప్రభువా మీరు వస్తున్నారని మీరే ఎన్నోసార్లు చెప్పారు, కానీ మీరు ఎప్పుడు వస్తున్నారు? అది పెద్ద క్వశ్చన్, అందరికీ ఉన్న క్వశ్చన్ ఏంటండి. మనం కూడా ఆయన శిష్యులు కాబట్టి కొంతమందికి ఉంటాయి, ప్రభువా మీరు వస్తున్నారు మంచిగానే ఉంది, కానీ ఎప్పుడు వస్తున్నారు అనే క్వశ్చన్ అడుగుతున్నప్పుడు యేసు ప్రభు డైరెక్ట్గా సో అండ్ సో డేట్లో కరెక్ట్గా చెప్పట్లేదు, కానీ సూచనలు చెప్తున్నారు అన్నమాట. ఆ సూచన చెప్తున్నప్పుడు చాలా విషయాలు ఇక్కడ చెప్పబడి ఉన్నది. కొన్ని కరువులు ఉంటాయి, కొన్ని భూకంపాలు ఉంటాయి, కొన్ని యుద్ధాలు ఉంటాయి, కొన్నిసార్లు చాలా విషయాలు నడుస్తుంది, పొలిటికల్ చేంజెస్ ఉంటాయి, తర్వాత మళ్ళీ క్లైమేట్లో చాలా చేంజెస్ ఉంటాయి, చాలా విషయాలు చెప్పబడి ఉన్నది. కానీ ఇవన్నీ నడుషల్గా దేవుడు ఒక మాట చెప్తున్నారన్నమాట. అదే అధ్యాయంలో 37వ వచనం, 36, 39, 36 నుంచి 39 వరకు చదువుదాం. అయితే ఆ దినమును గూర్చు, ఆ గడియ గూర్చు తండ్రి మాత్రమే ఎరుగును కానీ ఏ మనుషుడైనా పరలోకమందలి దూతలేను కుమారుడని ఎరగదు. నోవాహు దినములు ఎలాగుండను మనుష్య కుమారుడి రాకను అలాగే ఉండను. జలప్రలయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకును వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లి తీర్చుచుండి జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరగగా పోయింది. అలాగనే మనుష్య కుమారుని రాకడ ఉండును. సో అన్నీ చెప్పిన తర్వాత ఒక సింపుల్గా ఒక అర్థం చేసుకోవాలంటే ఇది ఏ విధంగా ఉంటుందంట, నోవాహు దినములో ఏ విధంగా జరిగిందో, ద ఫస్ట్ సివిలైజ్డ్ పీపుల్ అంటే ఫస్ట్ ఒక 1500 to 2000 ఆ రేంజ్లో పెట్టుకున్నామంటే ఆ సమయంలో మనుషులు ఏ విధంగా జీవించారో, ఆ సమయంలో ఏ విధంగా వాళ్ళ సోషల్ లైఫ్ ఉండేదో, ఏ విధంగా వాళ్ళు సిన్ఫుల్ లైఫ్లు ఉన్నారో ఆ విధంగానే వాళ్ళకి ఎట్లా నాశనం జరిగిందో ఆ విధంగానే ఈ జనరేషన్లో కూడా జరుగుతుందని ఆయన చెప్పడం. సో ఒకే ఒక సూచన ఏంటి అంటే, నోవాహు సమయంలో ఏ విధంగా మనుషులు జీవించారో అదే సమయంలో అట్లాంటిదే ఈ సమయంలో కూడా జీవిస్తారు. ఇది ఆయన ఇచ్చిన ఒక సూచన. నోవాహు దినము లాంటిదే, నోవాహు దినములు ఉన్నట్టే అని ఆయన చెప్పడం జరుగుతుందన్నమాట. సరే, ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే నోవాహు దినము ఎట్లాంటిది అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. సో ఆయన నా రాకడ ఎలా ఉంటుందంటే సూచనలు ఏంటంటే నోవాహు దినములాగా ఉంటాయి అని ఆయన చెప్పడం జరిగింది. నోవాహు దినం ఎట్లాంటిది అని మనం చూసామంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? పాత నిబంధనకి వెళ్ళాలి. పాత నిబంధనలో కొన్ని విషయాలు ఉన్నాయి. సో అవన్నీ కూడా బైబిల్లో మీరు చూశారంటే ఎక్కడ కూడా రెండవ రాకడ గురించి రాయబడి ఉండదో అక్కడక్కడ పాత నిబంధనలో ఏ జరిగిందో, ఎస్పెషలీ చాప్టర్ 4, 5, 6లో ఏ విధంగా జరిగిందో అదే మీకు దానిలోని ఎక్స్ప్లెనేషన్ ఆర్ కమెంటరీ ఆర్ లైఫే కొత్త నిబంధనలు కూడా రాయబడి ఉన్నది. ఒకసారి మనము ఆదికాండం 4వ అధ్యాయంకి రండి. ఆదికాండం 4, 5, 6లో మీరు చదువుకుంటున్నప్పుడు నోవాహు దినముల గురించి అంటే జలప్రలయంకు ముందు ఉన్న జనరేషన్ అంటే నాశన ముందు ఉన్న జనరేషన్స్ ఎలా విధంగా జీవించారు అని మనకు ఇక్కడ తెలియపరచబడి ఉన్నది. సో నోవాహు దినములో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇట్ వాస్ ఎ టైమ్ ఆఫ్ అపాస్టసీ అంటాం. అపాస్టసీ అంటే విశ్వాసముని ఆర్ నమ్మికని ఆర్ సత్యాన్ని విడిచిపెట్టే ఒక జనరేషన్. వాళ్ళు ఒక నమ్మిక, దేవుని మీద ఉన్న నమ్మికని విడిచిపెట్టే ఒక జనరేషన్, ఆర్ దేవుని మీద ఉన్న ఒక భయముని విడిచిపెట్టే ఒక జనరేషన్, ఆర్ దేవుని మీద ఉన్న విశ్వాసముని విడిచిపెట్టే ఒక జనరేషన్, ఒక తరము వాళ్ళు. సో అది నోవాహు సమయంలో జరిగిందనమాట. సో నోవాహు సమయం ముందు జరిగినది. అక్కడ మనం చూసామంటే 4వ అధ్యాయంలో 2 మనుషులు ఉన్నారు. ఎవరు వాళ్ళు? కాయును, ఏబెల్. అంటే ఆదాము ఉన్నారు, అవ్వ కూడా ఉన్నారులే అండి. సో కొద్ది జనరేషన్స్ కొంతమంది అయ్యారు. మెయిన్గా ఇక్కడ చెప్పబడిన వాళ్ళు ఎవరంటే కయ్యూను, ఆబెల్. అక్కడ అపాస్టసీ అన్నది విశ్వాసం నుంచి విడిచిపెట్టినది ఏంటి అంటే కయ్యూను గురించి మనం అందరం కూడా ఎప్పుడు చెప్తూనే ఉంటాం. సో కయ్యూను ఉన్న రిలీజన్ ఎలాంటి రిలీజన్ అంటే ద బ్లడ్లెస్ రిలీజన్ అంటారు. అంటే ఎవరు రక్తము చిందింపకుండా బైబిల్ ఏం చెప్తుంది? దేవుడు ఏమన్నారు? ఆదాముకు చెప్పారు, ఆదాము నువ్వు పాపం చేశావు,
కాబట్టి రక్తము చిందింపకుండా నీకు పాప విమోచనం అన్నది లేదు అని ఆయనకు సువార్త ప్రకటించినప్పుడు ఈయన కయ్యూను మాత్రం ఏం చేశాడు? హీ హ్యాస్ హిజ్ ఓన్ రిలీజియన్. ఏం చేసుకున్నాడు? పాపము కడగాలంటే రక్తం అవసరము లేదు, కూరగాయలే సరిపోతుంది, దేవుడు మనకు ఏమేమి ఇవ్వాలని అనుకుంటున్నానో అది నేను ఇవ్వబోతున్నానండి. సో వెజిటేరియన్ కైండ్ ఆఫ్ రిలీజియన్, వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఆయనకి ఏమేమి ఇవ్వాలని అనుకుంటున్నాడో ఇది దేవునికి ఇది ఇచ్చేసినామంటే దేవుడు నాతో సంతోషంగా ఉంటాడు. ఈయన ఈ విధంగా చేశానంటే దేవుడు సంతోషంగా ఉంటాడు. సో ఈ కార్యం చేశానంటే దేవుడు సంతోషిస్తాడు అని చెప్పేసి ఆయన ఒక మతము, ఆయన తరము వాళ్ళని ఒకరు తీసుకొస్తున్నారన్నమాట. సో దట్ ఈస్ అ రిలీజియన్. సో ఈ లోకంలో ఎలాంటి ఒక రిలీజియన్లో జీవిస్తున్నాం? ఆల్మోస్ట్ బ్లడ్ ఈస్ గాన్. ఎవరైనా బ్లడ్ గురించి ఆలోచిస్తున్నారా? లేదు. సో ద రిలీజియన్, టుడేస్ రిలీజియన్ ఈజ్ ఎట్లాంటి పోతుంది అంటే మనకి ఇష్టానుసారంగా ఏ విధంగా ఉండవచ్చు, ఏ విధంగా మనం పూజ చేసుకోవచ్చు, దేవుని ఏ విధంగా మనకి ఇష్టానుసారంగా చేసుకోవచ్చు. కానీ ఏది కూడా మనుషుల ఆలోచన బట్టే ఒక రిలీజియన్. సో ఇది కయ్యూను ఏర్పరిచిన ఒక రిలీజియన్. కానీ దేవుడు జస్ట్ కొన్ని సంవత్సరాలకు ముందే, కొన్ని రోజులకు ముందే రక్తము చిందింపకుండా పాప క్షమాపణ లేదు అని చెప్పడం జరిగింది. కానీ కయ్యూను మాత్రం దాన్ని పాటించడం లేదు. కయ్యూను తరము వాళ్ళు ఏం చేశారంటే తన తండ్రి అయిన కయ్యూను ఏమేం చేశాడో అదే చేసుకుని పోతున్నారు. కాబట్టి ఆ రిలీజియన్ ఏమైంది? దేవుని సత్యము నుంచి, ఆ రక్షణ మార్గంలో నుండి తప్పిపోయిన ఒక జనరేషన్గా చూస్తున్నాం. సో ఇది సేమ్ థింగ్ నౌ రిపీటింగ్ కాదు, ఇప్పుడు ఇంకా ఇంటెన్సిఫై చేస్తున్నారు. సో ఇప్పుడు ఉన్న లోకంలో ఉన్న కొన్ని రిలీజియన్స్ అన్నీ కూడా ఇప్పుడు ఏమైపోతున్నాయి అంటే టోటల్గా దేవుడు నియమించిన ఒక జనరల్ ప్రిన్సిపల్ నుంచి కూడా బయటికి రావడం జరుగుతుందన్నమాట. సో ఈ ఫస్ట్ జనరేషన్ ఈ విధంగా దేవుడి వాక్యముల నుంచి, అంటే దేవుడు ఏర్పరిచిన నియమముల నుండి బయటికి వచ్చే జనరేషన్గా మనము చూస్తున్నాం. సో ఇంకా బైబిల్ ఏం చెప్తుంది అంటే 2 తిమోతికి రండి. ఈ పుస్తకం పక్కన పెట్టుకోండి, 4వ అధ్యాయం. 2 తిమోతి 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఇక్కడ ఒక వచనం ఉంటుంది. సో అవుట్వర్డ్ అపియరెన్స్ విల్ బి గాడ్లీనెస్, అంటే బయట చూడడానికి భక్తివంతులాగా ఉంటారు కానీ నిజంగా వాళ్ళు భక్తిమంతులు కాదు. ఒకసారి చదవండి ఆ పర్టికులర్ వచనం, పర్టికులర్ 3:5లో. పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తి ఆశ్రయించిన వారనే ఉందురు. సో పైకి భక్తి గల వారై ఉంటారు కానీ దాని శక్తిని, దేవుని శక్తిని, దేవుని మీద ఒక భయము వాళ్ళ జీవితంలో ఉండదు. సో దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ జనరేషన్. సో ఇప్పుడు భక్తి ఎక్కువ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఎక్కడ పోయినా చర్చి నిండిపోతాయి, ఎక్కడ పోయినా టెంపుల్స్ నిండిపోతాయి, ఎక్కడ పోయినా ఏ మసూదైనా నిండిపోతాయి. సో కానీ అట్లా నిండిపోతున్నప్పుడు మనుషులు ఏ విధంగా ఉండాలి? అసలు చర్చికు ఒక 10 మంది వచ్చారంటే ఓకే, చాలామంది 1000 మంది చాలామంది ఉన్నారని చెప్పొచ్చు. కానీ అన్ని రిలీజియస్ సైట్స్లో, అన్ని రిలీజియస్ ఫెస్టివల్లో ఇప్పుడున్న జనరేషన్స్ చాలామంది వెళ్తున్నారు కాదు. ఏదో ఒక పండగ అని పెట్టుకున్నారంటే ఎంతమంది దాని కొరకు చేస్తున్నారు? ఐఎమ్ టాకింగ్ ఎవ్రీ రిలీజియన్ ఇంక్లూడింగ్ క్రిస్టియానిటీ ఆర్ ఎనీబడి. మనం చూసుకున్నప్పుడు చాలా భక్తిమంతులుగా ఉన్నట్టుగా ఫీల్ అయిపోతున్నారు కానీ దేవుని శక్తి మాత్రం వాళ్ళు లేదు, దేవుని గురించిన భక్తి మాత్రం వాళ్ళు లేదు. అవుట్వర్డ్ అపియరెన్స్. ఇది కయ్యూను ఏర్పరిచిన ఒక రిలీజియన్. ఈ రిలీజియన్లో నోవాహు వరకు ఈ విధంగానే ఉంటున్నారు. కానీ నోవా ఎంతమంది దేవుని నిజంగా పాటించేవాళ్ళు, ఎంతమంది దేవుని నిజంగా విశ్వసించేవారు అంటే ఎంతమంది? జస్ట్ 8 people. 8 people కూడా దేవుని కృప వలన, అంతే కదా, దేవుని కృప పొందుకున్నవారు. సో నోవాహు మాత్రము ఇంకా సాక్రిఫైస్ బ్లడ్ రిలీజియన్లోనే ఉంటున్నాడు. ఆయన పాప క్షమాపణకు రక్తం మాత్రమే కావాలి అని ఆయన ఇంకా పాటిస్తున్నాడు. కాబట్టి ఆయనకు దేవుడు ఆయన మీద కృప చూపిస్తున్నారు. సో ఇట్లాంటి ఒక రిలీజియన్ ఇప్పుడు జరుగుతుందన్నమాట. మీరు అనలైజ్ చేయండి, ఇట్లాంటి ఒక మధ్యలో మనము జీవిస్తున్నాం. సో ఇది దేవుని రాకడకి ఒక చాలా ముఖ్యమైన ఒక సూచన అని మనం చూస్తున్నాం. ఇప్పుడు కూడా చాలామంది ఇట్లాంటి ఒక రిలీజియన్, యేసుప్రభే దేవుడు, ఆయన మాత్రమే పాప విమోచన ఇస్తున్నారు అని మనం చెప్తున్నామంటే ఏమంటారు తెలుసా? అదేంటంటే వేరే దేవుడు ఉన్న దేవుడు కాదా అంటారు. పాపము పోవాలి అంటే, పాపకు క్షమాపణ కావాలి అంటే అది రక్తప్రోక్షణ మాత్రమే కానీ బైబిల్లో రాయబడి ఉంది. సో కాబట్టి దేర్ ఈజ్ దేవుడు ఒక్కడే, దేవునికి మనుషుల మధ్యవర్తియు ఒక్కడే. కాబట్టి ఈ రిలీజియన్ ఏంటిది? యేసుప్రభు ఏర్పరిచిన ఆ మార్గములో ఒక్కడే ఉంటారు. దేవుడు ఒక్కడే, దేవునికి మధ్యలో ఉన్న మధ్యవర్తియు ఒక్కడే. సో కాబట్టి ఒకవేళ యేసుప్రభు మాత్రమే దేవుడని మనం చెప్తున్నప్పుడు
ఆయన మాత్రమే మార్గము, ఆయన మాత్రమే సత్యము, ఆయన మాత్రమే జీవము అని చెప్తున్నప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈ లోకము ఒప్పుకోదు. సో దెన్ దేర్ ఇస్ అ పర్సిక్యూషన్, దేర్ విల్ బి అ మాకింగ్ చేస్తారు, లేదా ద్వేషిస్తారు, వాళ్ళతో మనతో ఫ్రెండ్షిప్ పెట్టుకోరు. సో మనల్ని మీరు చాలా సెల్ఫిష్గా ఉన్నారు, మీ దేవుడే దేవుడు అని చెప్పుకుంటారంటారు. యాబెల్కు ఉన్న అదే పరిస్థితి ఇప్పట్లో. సో అప్పట్లో ఉన్న జనరేషన్, నోవాకు సమయంలో ముందున్న జనరేషన్ వాళ్ళు ఏంటంటే, ఆబేలు లాంటి ఒక దేవుని మార్గంలో నడిచాము అంటే అక్కడ జరిగేది శిక్ష, అక్కడ జరిగేది పర్సిక్యూషన్, చంపడం ఆరు తిట్టడం ఆరు ఏదో విధంగా ఆ రిలీజియన్ని ఆపడం, ఇదే జరుగుతుంది. సో సేమ్ థింగ్ ఈజ్ హ్యాపనింగ్ నౌ, ఇట్స్ ఎ రిపీటింగ్. సో కాబట్టి ఇప్పట్లో ఉన్న కూడా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొంది ఉన్నారంటే మాత్రం అది కూడా కాదు. ఇట్స్ వెరీ క్లియర్. నోవాహు సమయంలో ఎంతమంది ఉంటారు? మీరు బైబిల్ మీరు త్రూఅవుట్ ద బైబిల్ చదివి ఉన్నారంటే, మీరు జెరెమీయా పుస్తకంకి వస్తున్నప్పుడు దేవుడు నేను ఈ పట్టణాన్ని బాబిలోను చేతికి అప్పగించబోతున్నాను అని చెప్తున్నప్పుడు జెరెమీయా ఏడుస్తాడు, ఎందుకు మీరు అన్యుల మధ్యలో వేరే దేవుని పూజించే మధ్యలో మా అందరిని ఎందుకు అప్పగిస్తున్నారు, కాపాడండి అని అడుగుతున్నప్పుడు, అరే మీ మధ్యలో ఎవరు కూడా నీతిమంతులు లేరు అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు జెరెమీయా కాదు దేవా చాలామంది ఉన్నారు అని జెరెమీయా చెప్తారు. అప్పుడు దేవుడు అంటారు, యు గో అండ్ ఫైండ్ అవుట్, నువ్వు పోయి చూసుకోరా ఎంతమంది ఉన్నారో వాళ్ళని పేరు చెప్పు అంట. కానీ జెరెమీయా తిరుగుతూనే ఉంటారు, వీధి వీధిగా ఇంటింటిగా వెళ్ళి చూస్తారు, ఎవరు నీతిమంతులు ఉంటారు. అప్పుడు దేవుడు ఏమంటారు, చూసావా అంటారు. సో ఎంతమంది రక్షణ పొందారు? అందరినీ తీసుకెళ్ళిపోయారు. జెరెమీయా మాత్రము ప్లస్ కొంతమంది మాత్రం అక్కడ వదిలిపెట్టారు. సో ఎక్కడ పోయినా దేవుడు ఎప్పుడెప్పుడు శిక్ష ఇస్తున్నా ఆ సమయంలో విశ్వాసులు చాలా కొంతమందే ఉంటున్నారు. సో బైబిల్ ఒక వచనం ఉంటుందన్నమాట, ఆయన రాకడ యందు విశ్వాసము ఏమైపోయి ఉంటుందంట, చాలామంది విశ్వాసం ఉంటుందంట భూమి మీద, అట్లాంటి ఒక పరిస్థితి. సో ఇట్స్ అ టైమ్ ఆఫ్ అపోస్టసీ. సో ఈ సమయంలో మనం జీవిస్తున్నాం. సంఘముకు వచ్చిన ప్రతి ఒక్కరు రక్షణ పొందలేదు. సంఘముకు వచ్చిన ప్రతి ఒక్కరు ఇంకా దేవుణ్ణి ఇచ్చిన పాప క్షమాపణ పొందుకోలేదు. సో వీ సే దట్ అవర్ సిటిజన్ ఇస్ ఇన్ హెవెన్, బట్ చాలామందికి సిటిజన్స్ పరలోకంలో లేదని బైబిల్ చెప్తుంది. సో మనం అనుకుంటాం, నేను దేవుని పేరు పెట్టుకున్నాను కనుక, నేను ఒక క్రైస్తవుని కనుక, నేను క్రైస్తవ విధంగా నేను జీవిస్తున్నాను కనుక నాకు అక్కడ పరలోకంలో ఒక సీట్ ఉంది, నాకు అక్కడ పౌరస్థితి ఉందని మనం అనుకుంటున్నాం. నెవర్. నోవాహు సమయంలో ఎంతమంది రక్షణ పొంది ఉన్నారో, ఎంత తక్కువ మంది ఉన్నారో, సో ఆ విధంగానే దేవుడు వచ్చే సమయంలో కూడా ఉంటుంది. సో షుడ్ బి వెరీ కేర్ఫుల్ వెదర్ నా రక్షణ మార్గంలో ఉంటున్నానా, నా జీవితం యేసు ప్రభు మార్గంలో ఉంటుందా, ఆ సత్య మార్గంలో ఉంటుందా, నా జీవితం ఎలా ఉంటుందని మనం ఒకసారి ఆలోచించామంటే నిజంగా యూ హావ్ టు థింక్. నోవాహు సమయంలో 8 మంది మాత్రమే రక్షణ. సో వీ లివ్ ఇన్ అపోస్టసీ. మనం అనుకుంటున్నాం, మన నమ్మిక కరెక్ట్ అని అనుకుంటున్నాం, మన జీవితం కరెక్ట్ అని అనుకుంటున్నాం, కానీ అది కాదు. సో లోకంలో అలానే అనుకుంటారు, నా రిలీజన్ ఈజ్ రైట్ అని అనుకుంటున్నారు, నా మార్గము రైట్, నేను చేసిన పండుగలన్నీ రైట్ అని అనుకుంటున్నారు. కానీ ఇట్స్ అ టైప్ ఆఫ్ అపాస్టసీ. అది దేవుడు వెరీ క్లియర్గా ఇస్తున్నారన్నమాట. సో ఇంకొక సూచన, నేను సమయంలో ముగిస్తాను, ఒక 2-3 మాత్రం ఎంతవరకు చెప్పగలుగుతాను అంతవరకు చెప్పేసి ఐ విల్ జస్ట్ క్లోజ్ ఇట్. సో నోవాహు సమయంలో ఎలా ఉండేదంటే, ఇట్స్ వాస్ అ టైమ్ ఆఫ్ ట్రావెల్, ఎక్స్టెన్సివ్ ట్రావెల్, ప్రయాణము, విస్తృతమైన ప్రయాణము. సో ట్రావెల్ వెరీ బిజీ, ఎక్కడ పోయినా ట్రావెలే. ఓకేనా? సో నోవాహు టైం అంతమంది ట్రావెల్ చేశారని మీరు అడగచ్చు. బైబిల్ చెప్తుంది అనమాట, ట్రావెల్ అనేది ఏంటంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ రెస్ట్లెస్నెస్. ఒక చోట్ల ఉన్నామంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ రెస్ట్, ట్రావెల్ చేస్తున్నామంటే ఇట్స్ అ టైమ్ ఆఫ్ రెస్ట్లెస్నెస్. సో కాబట్టి మీరు ఆదికాండం 4వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఆదికాండం 4వ అధ్యాయం 16వ వచనం. నోవాహుకు ముందున్న సమయం చూడండి, ఆ సమయంలో జలప్రళయం ముందు 4:16. అప్పుడు కయీను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదెనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురం ఉండెను. ఓకే, సో ఎవరి దృష్టిలో ఎవరి సన్నిధి నుంచి బయటికి వెళ్ళాడినా, దేవుని సన్నిధిలో నుండి వెళ్ళిపోయి ఏ దేశంలో నివసిస్తున్నాడంట, నోడు అన్న దేశంలో నివసిస్తున్నాడు. నోడు అన్నది నుంచి నాడు అనేది ఒకటి వచ్చింది. ఇట్స్ తమిళనాడు అంటాం కదా, ఇట్స్ నాడు అన్నది ద నోడు అన్న వర్డ్. సో నాడ్ అన్నది NOD నాడ్ ఇన్ ఇంగ్లీష్లో. సో ఈయన ఎక్కడికి వెళ్ళాడు? సార్ ల్యాండ్ ఆఫ్ వాండరింగ్. నాడ్ అన్నది ఏంటంటే సార్ ల్యాండ్ ఆఫ్ వాండరింగ్ అంటే తెలుగులో ఏమన్నాడు, అది సంచరించే భూమి అంటే
పర్మనెంట్ ఏం కాదు, తిరుగుతూనే ఉండడమే ఆయన జీవితం. ఎందుకంటే ఆయనకు రెస్ట్లెస్ లేదు. ఎందుకు ఆయనకు రెస్ట్లెస్ లేదు? దేవుణ్ణి సన్నిధిలో నుండి ఆయన బయటికి వచ్చాడు కనుక, దేవుడు ఆయన మనసులో లేడు కనుక, ఆ దేవుడు ఆయన లైఫ్లో లేడు కనుక ఆయన లైఫ్ ఏమైపోతుంది? ఇట్స్ అ కైండ్ ఆఫ్ వాండరింగ్, రెస్ట్లెస్నెస్. ఇప్పుడున్న జనరేషన్ చూసామంటే భయంగా ఉంటుంది. సో ఎక్కడ పోయినా అందరూ ఫాస్ట్గానే ఉంటున్నారు. ఎక్కడ పోయినా అది ఇదని స్లోగా ఉన్నామంటే ఏంట్రా మీరు ట్యూబ్ లైటా అంటున్నారు. సో ఏదైనా సరే, సో మనం కొన్నిసార్లు ఏమైపోతామంటే స్లోగా ఉండడానికి, కొన్ని కామ్గా కూర్చున్నామంటే ఈయనేంట్రా సొమ్మరిలాగా ఉంటున్నారు అంటారు. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు లివ్. సో ఏదో ధ్యానం చేసుకుని కూర్చున్నామంటే ఈయన టైం వేస్ట్ చేసుకుంటున్నారు అంటారు. సో ఏది కూడా మన మైండ్లో కూర్చోలేకపోతున్నాం. ఇట్స్ అ టైమ్ ఆఫ్ రెస్ట్లెస్నెస్. సో ఇట్స్ అ ల్యాండ్ ఆఫ్ వాండరింగ్. సో ఇప్పుడు మనం జీవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు చూడండి. సో ఇట్స్ అ ల్యాండ్ ఆఫ్ వాండరింగ్. సో వీఆర్ లివింగ్ ఇన్ ద వరల్డ్. ఈ భూమి ఎలాంటిదంటే కంటిన్యూస్లీ ఈ కయ్యూనులాగా అక్కడ ఇక్కడ తిరుగుతూనే ఉంటున్నారు లైఫ్లో కదండి. ఒకప్పుడు ఫస్ట్ టైం నడుస్తున్నప్పుడు అందరూ నడుచుకునే పోయేవాళ్ళు, తర్వాత అనిమల్స్ మీద కూర్చొని పోయేవాళ్ళు. ఆ టైంలో ఒక రోజుకి ఒక 15-20 కిలోమీటర్ పోయేవాళ్ళు. ఒక పర్ అవర్ అనుకున్నామంటే ఒక 10 కిలోమీటర్ పోగలుగుతారు పర్ అవర్. తర్వాత స్టీమ్ ఇంజిన్ వచ్చింది, వాట్. సో ఆయన స్టీమ్ ఇంజిన్ తీసుకొచ్చినప్పుడు జేమ్స్ వాట్. సో ఆయన స్టీమ్ ఇంజిన్ ఇన్వెంట్ చేసినప్పుడు ఒక 50 కిలోమీటర్ వెళ్ళగలిగారు పర్ అవర్కి, 30-50 కిలోమీటర్ వెళ్ళగలిగారు. సో తర్వాత ట్రైన్స్ వచ్చింది. ట్రైన్లో ఇప్పుడు ఎన్ని కిలోమీటర్స్ పోతున్నాం? మేబీ 200 కిలోమీటర్స్, 150 కిలోమీటర్స్ పర్ అవర్ వెళ్తుంది. ఓకే. సో ఇంకా ఏరోప్లేన్ అన్నప్పుడు ఇప్పుడు మ్యాక్సిమం 400-800 కిలోమీటర్స్ పర్ అవర్ వెళ్ళే ప్లేన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏమైపోతుందంటే ట్రావెల్, నేను సింపుల్గా చెప్తున్నాను, నేను కొన్ని సమయాలు ఏమైపోయాయంటే పొద్దునే నేను ఒక స్టేట్లో బ్రేక్ఫాస్ట్ చేసేవాడిని, ఇంకొక స్టేట్లో నేను లంచ్ చేశాను, ఇంకొక స్టేట్లో నేను డిన్నర్ చేశాను. ఇవన్నీ ఒకే రోజులో జరిగింది. జస్ట్ మార్నింగ్ ఒక చోట్ల ఎక్కాను, మధ్యాహ్నం ఒక చోట్ల తిన్నాను, ఇంకొక చోట నైట్లో ఇంకొక డిన్నర్ తిన్నాను. సో ఒక 5000 కిలోమీటర్స్ అన్నది వెరీ సింపుల్, ఒకే రోజులో అయిపోతుంది. సో నేనేం చెప్తున్నానంటే ఈ ట్రావెల్ అన్నది ఈ మధ్యలో ఎక్కువైపోతుంది. సో జనాలు అందరూ కూడా ట్రావెల్ వల్ల ఎక్కువైపోతున్నారు. సో ఆ టైంలో కూడా ట్రావెల్ అన్నది చాలా ఒక ఇది. సో దేవుడు ఏమన్నారంటే యు బి విత్ మీ అన్నారు. కానీ ఇప్పుడు ఆ ట్రావెల్ వల్ల ఏమైపోతుందంటే అందరూ బిజీ అయిపోతున్నాం. సో ఇట్స్ అ టైమ్ ఆఫ్ రెస్ట్లెస్నెస్ అని మనం ఇక్కడ చూస్తున్నాం. సరే, సో ఇంకొకటి ఏంటంటే ఇంకొక వచనం కూడా చదువుదాం. యెషయా 57:20 వచనం. ఇంకొక 5 మినిట్స్లో ముగిస్తా. యెషయా 57:20. భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు, అది నిమ్మలింప నేరదు, దాని జలంలో బురదలను మైలను పైకి వేయను. సో భక్తిహీనులు ఎలా విధంగా జీవిస్తారంటే వాళ్ళ లైఫ్ ఎలాంటిదంట? అలలు కొట్టుకుంటున్న సముద్రం లాంటిది. దేనికి ఒక సముద్రంలో స్థిరం ఉంటుందా? ఈ సముద్రం చాలా ప్రశాంతంగా ఉంటుందని మనం చెప్పగలుగుతామా? కాదు. ఇట్స్ జస్ట్ లైక్ కొట్టుకోవడమే. మట్టితో, బురదలతో, శాండ్తో అన్నీ కూడా తీసుకొని వచ్చి సైడ్లో పెడుతూనే ఉంటుంది. ఒక క్షణం కూడా ఉండదు. సో వికెట్ పీపుల్ జీవితంలో ఇట్లనే ఉంటుంది అన్నమాట. సో వెన్ వికెట్నెస్ ఈ లోకంలో పెరుగుతూ ఉంటున్నప్పుడు మనకు కూడా అట్లాంటి ఒక డిసీజ్ వస్తూనే ఉంటాయి. సో రెస్ట్లెస్నెస్. వాళ్ళు ఫాస్ట్గా ఉన్నారంటే మనం కూడా ఫాస్ట్గా ఉంటాం. సో ఇది ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ ఏమైపోతామంటే, సో ఇట్స్ లైక్ బురదలాగా అటువైపు ఇటువైపు అది ఇది ఒకటి చేస్తూనే ఉంటాం, స్థిరంగా ఏమీ చేయలేము. సో ఒకప్పుడు మంచిగా చేసే ఒక జనరేషన్స్ ఉండేది, కానీ ఈ జనరేషన్స్ మాత్రం ఏమైపోతుంది? పెరుగుతూనే ఉంటుంది. సో రెస్ట్లెస్నెస్ అన్నది పెరుగుతూనే ఉంటుంది. ట్రావెల్స్ అనేది పెరుగుతూనే ఉంటుంది. లైఫ్లో ఒక స్థిరమైనది లేదంటే డిప్రేవ్డ్ మైండ్ అని బైబిల్ చెప్తుంది అన్నమాట. డిప్రేవ్డ్ మైండ్. ఇంకొక పాయింట్ మాత్రం చెప్పేసి క్లోజ్ చేస్తాను. ఇది ఒక ఎట్లాంటి సమయం అంటే క్షమించరాని ఒక పాపములతో నిండిపోతున్న ఒక జనరేషన్. క్షమించలేని ఒక పాపములతో నిండిపోతున్న ఒక జనరేషన్. ఇట్స్ అ టైమ్ ఆఫ్ పీపుల్ హూ కమిటెడ్ అన్పర్డనబుల్ సిన్. అంటే పాపములు క్షమించడానికి కూడా వాళ్ళకి ఏమైపోతుంది, అది కూడా కుదరలేకపోని ఒక సమయం అని ఇక్కడ చూస్తున్నాం. ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనం. ఆదికాండం 6:3. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులే ఉన్నారు, అయినను వారు దినంలో 145 ఏళ్ళు అగును. ఓకే.
సో ఇక్కడ దేవుడు ఏమంటున్నారంటే, దేవుడు క్షమించేవాడు, విమోచకుడు, కరుణామయుడు, కృపామయుడు, ప్రేమామయుడు అని ఎన్నో చెప్పుకుంటున్నాం. ఆయననే క్షమించలేని ఒక పరిస్థితికి వచ్చారంటే ఆ జనరేషన్స్ ఎంత ఘోరమైన జనరేషన్. అంటే ఆయన ఏమంటాం, సో పరిపూర్ణమైన ఒక ప్రేమ, ఆ ప్రేమలో ఏమి కూడా ఈడు కానీ ఏది ఉండదు. ఆయననే క్షమించలేని ఒక జనరేషన్స్ ఉన్నారంటే ఒకసారి ఆలోచించండి. సో గాడ్ ఈస్ టెల్లింగ్, మై స్పిరిట్ షల్ నాట్ అబైడ్ ఇన్ మ్యాన్ ఫర్ ఎవర్. అంటే మనుషులు ఏముంటుంది, నా ఆత్మ ఉండలేను, వాళ్ళ మధ్యలో నేను ఉండలేను. ఎందుకంటే ఎందువల్లంట, వారు తమ అక్రము ఏమవుతుంది బ్రదర్, చదవండి మళ్ళా. నరమాత్రులై ఉన్నారు, అయినా వారి దినములు 120 ఓకే. అప్పుడు యెహోవా నుంచి, అప్పుడు యెహోవా నా ఆత్మ, అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. అంటే నా ఆత్మ ఎల్లప్పుడూ వాదించదు. సో గాడ్ ఈస్ వాదించుతున్నారు. యూ హ్యావ్ సిన్, నువ్వు పాపం చేశావు అని దేవుడు చెప్తున్నప్పుడు నేనేం చెప్పలేదే, నేనేం చేయలేదే. ఎవరు అట్లా చెప్పేది? కయ్యూను చెప్పాడు. ఆయన మతంలో, ఆయన లైఫ్లో ఏమంటున్నాడు, దేవుడు అడుగుతాడు, కయ్యూను నువ్వు మంచిగా చేసావంటే నీకేమవుతుంది, నేను క్షమిస్తున్నాను, నో ప్రాబ్లం. కానీ కయ్యూను నేనేం చేయలేదే, నా తమ్ముడు ఎక్కడ పోయాడో నాకేం తెలియదే, నేనేం ఆయనకి ఏం చేయలేదే, ఆయన నేను చంపలేదే, ఆయన ఎక్కడ పోయాడో నాకు తెలియదే అని చెప్తున్నారు. కానీ దేవుడు ఏమన్నారు, కయ్యూను ఒక సమయం ఇస్తున్నా, మరలా గాడ్ ఈజ్ గివింగ్ సో మెనీ టైమ్స్. గాడ్ వాదిస్తున్నాడు ఆయనతో. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఆర్గ్యూయింగ్. వాదిస్తున్నారు. నువ్వు మంచిగా చేసినా నీకు కృప దొరకదా అని దేవుడు ఒక మాట అంటున్నారు. నువ్వు మంచిగా చేసినావంటే నీ కాணிకలు నేను అంగీకరిస్తాను కదా అంటే ఆయనకు దాన్ని అనవసరం. సో గాడ్ ఈజ్ టుడే ఏం చేస్తున్నారు, చాలామంది ఇప్పుడు సంఘంకి ఎంతోమంది వచ్చాం, చాలా సంఘాలకు ఎంతోమంది వెళ్తున్నారు, వాదిస్తూనే ఉంటారు. దిస్ ఈజ్ ద ట్రూత్, ఇది సత్యం. పాపక్షమాపణ పొందండి. ఈ లోకంలో పాపక్షమాపణ ఎవరి దగ్గర లేదు. యేసు అన్న పేరుకే ఏంటి పేరు, పాపము క్షమించేవాడని ఆయన పేరు. అది కూడా ఎవరు పెట్టారు, దూతలు చెప్తున్నారన్నమాట. అమ్మ మరియాకు చెప్తున్నారన్నమాట, ఈ బాబు పుడతాడు, ఆయనకి ఏం పేరు పెట్టాలి, యేసు అని పేరు పెట్టి, ఎందుకంటే ఈయన పాపమును క్షమించేవారు అని అర్థం. ఎంతమంది పాప క్షమాపణ పొందుకుంటున్నాం, ఎంతమంది పరలోక పౌరస్థుతి కావాలని ఉంటున్నాం. ఈ జనరేషన్స్ టోటలీ గాన్. ఎందుకంటే కొంతమంది రక్షణ పొందుతారు. యేసు ప్రభు వాదిస్తున్నారు. ఏ విధంగా వాదిస్తున్నారంట, స్వార్థ ద్వారా. మన స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు ఎంతమంది రక్షణ పొందుతారు. గాడ్ ఈస్ టెల్లింగ్, రక్షణ పొందండి, మీరు నమ్మండి. ఈ లోకముకు పాప క్షమాపణ కొరకు నేను వచ్చి ఉన్నానని చెప్తున్నప్పుడు ఎంతమంది నమ్ముతున్నాం, ఎంతమంది దేవుడిని నమ్ముకుంటున్నారు, ఎంతమంది దేవుడిని అంగీకరించి ఆయన మార్గంలో నడుస్తున్నారు, ఎంతమంది పరిశుద్ధ జీవితం కావాలని అనుకుంటున్నారు. దేవుడు కావాలి, నా మంచి కొరకు కావాలి, కానీ మిగతాదాన్ని అనవసరం అని అనుకుంటున్నారు. సో కానీ దేవుడు ఏమన్నారు, నేను వాదిస్తున్నాను, కానీ ఎంతసేపు వాదిస్తాను. దేవుడికి ఒక విసుగు కొట్టి ఏమంటున్నారంటే, ఇట్స్ అన్పార్డనబుల్ సిన్. నేను వాదిస్తూనే ఉంటున్నాను, కానీ వీళ్ళు నమ్మట్లేదు. పరిశుద్ధాత్మ వాళ్ళు పాపాలని ఖండిస్తూనే ఉంటుంది, కానీ వాళ్ళు నమ్మట్లేదు. ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫర్గివ్ దెమ్. ఆ లెవెల్కి దేవుడే వెళ్ళిపోతున్న ఒక సమయంలో ఈ జనరేషన్ అంటే నోవాహు సమయంలో ఉన్నట్టుగా ఉంటుంది. సో ఈ సమయంలో అదే కదా జరుగుతుంది. స్వార్థ ప్రకటించబడలేదని అనుకుంటున్నామా? సో యూ గో టు ఎనీ మీడియా, ఏ మీడియాకి వెళ్ళినా కూడా అక్కడ స్వార్థ ప్రకటించబడుతుంది. ఒన్నర్ అదర్ వే పౌలు చెప్తారన్నమాట. ఏదో ఒక వీధిగా, ఏదో ఒక రీతిగా దేవుణ్ణి స్వార్థ ప్రకటింపబడుతుందని చెప్పబడుతుంది. చాలామంది స్వార్థ విషయంలో కరెక్ట్గానే చెప్పుకున్నారు. చాలా సమయాలు, కొన్ని సమయాలు అటువైపు ఉన్నా కూడా యేసు ప్రభు మన కొరకు వచ్చారు, మన పాపం కొరకు వచ్చారు, ఆయన చనిపోయారు, తిరిగి లేచారు, మరలా రాబోతున్నారు అనే విషయాన్ని అందరూ చాలామంది స్వార్థ విరోధంలో చెప్తున్నారు. కానీ అది నమ్మలేకపోతున్నారు. దేవుడు వాళ్ళతో వాదించినా కూడా ఆ సమయాన్ని వృధా చేసుకొని దేవుడు ఒక రోజులో ఏమంటారంటే, ఐఎమ్ సారీ మై సన్, ఐఎమ్ సారీ మై డాటర్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫర్గివ్ యూ బికాస్ యువర్ టైమ్ ఈజ్ ఆల్రెడీ గాన్. నేను ఈరోజు నిన్న మార్నింగ్ నేను జస్ట్ మా ఇల్లు కడుతున్న ప్లేస్కి వెళ్తున్నప్పుడు ఒక కాల్ వచ్చింది. నా సొంత అత్తమ్మ అంటే మా ఊర్లో హస్బెండ్ అండ్ వైఫ్, నా ఏజే ఉంటుంది, వాళ్ళిద్దరూ జస్ట్ స్పాట్ డెత్. ఇమీడియట్లీ ఒక కారు వచ్చి గుద్దిందంట, తీసి పడేసింది రోడ్డు మీద. సో ఇమీడియట్లీ డైట్, ఈ లాస్ హిస్ లైఫ్. ఫ్యామిలీగా నేను చెప్పేది ఏంటంటే, దేవుడు మనకి ఇచ్చిన సమయము ఎవ్రీ మూమెంట్ ఇది చాలా ముఖ్యం. రక్షణ పొంది చనిపోయినా నో ప్రాబ్లం, ఓకే, ఐ విల్, నా పరలోకలో నా ఏముంటుంది, సిటిజన్షిప్ ఉంది, సో నో ప్రాబ్లం. కానీ
పాపము లేని ఒక జీవితం మనం, నాలో పాపము లేదు, నేను యేసు ప్రభుతో నేను చెప్పాలని అవసరం ఏం లేదు, ఎందుకంటే నేను ఆయన పరిశుద్ధంగా ఉంటున్నాను, నేను ఆల్రెడీ ఆ రిలీజియన్లో ఉంటున్నాను అని అనుకుని జీవించామంటే టైమ్ ఇస్ గాన్. అది నోవాహు సమయంలో ఆ విధంగా జీవించారు. చాలా సమయాల్లో ఇప్పుడు క్రైస్తవులు కూడా ఆ విధంగానే జీవిస్తున్నారు. యేసు ప్రభు అన్నది యేసుకొని పేరే అద్భుతాలు చేయడానికి కొరకు కాదు, ఆయన పాపముకి క్షమించడం కొరకు వచ్చారు. కానీ పాపం గురించిన ఆలోచన ఎవరికి లేకుండా పోయింది. కారణం ఏంటంటే అది నోవాహు కయ్యూను జనరేషన్ నుంచి వచ్చిన ఒక గ్రూప్. కాబట్టి వాళ్ళు ఏమైపోతారు, నాశనం అయిపోతారు. సో కాబట్టి గాడ్ ఈజ్ కాలింగ్ అస్. ఎవ్రీ చర్చ్లో దేవుడు పిలుస్తున్నది ఇదే అనమాట. నోవాహు సమయంలాగానే ఉంటారు. సో వాళ్ళు రిలీజన్లో ఉంటారు కానీ వాళ్ళ రిలీజన్ కరెక్ట్ కాదు, వాళ్ళు మార్గంలో ఉంటారు కానీ వాళ్ళ మార్గము కరెక్ట్ కాదు, వాళ్ళకి ఇష్టానుసారంగా జీవించుకుంటారు. సో వాళ్ళు బయట మాత్రం భక్తిలాగా ఉంటారు కానీ నిజంగా వాళ్ళు భక్తి వాళ్ళు కాదు. సో అది క్రైస్తవులు మాత్రమే కాదు, ఎవ్రీ జనరేషన్లో ఎవ్రీ రిలీజియన్లో మనం అది చూస్తున్నాం. సో దట్ ఈస్ ద సైన్ ఆఫ్ నోవాహు ఇది. సో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ఇప్పుడు మనం 3 మాత్రము చూసాం. సో ఇట్స్ ఎ టైమ్ ఆఫ్ అపాస్టసీ. దేవుడు ఇచ్చిన సత్యాన్ని ఇచ్చి విడిచిపెట్టి, సో ఎంతమంది సంఘంలో కూడా సత్యాన్ని విడిచిపెట్టి వెళ్ళే వేరే వాళ్ళు కావాల్సిన విధంగా వెళ్తున్నారు. సో వాళ్ళు మదములు ఉంటున్నారు అనుకుంటున్నారు కానీ, క్రైస్తవులు ఉంటున్నారు అనుకున్నారు కానీ అది క్రైస్తవులు కాదు. యెరెమీయాకి అడుగుతున్నాం, వేర్ ఆర్ ద రైచియస్ పీపుల్ అని దేవుడు అడుగుతున్నప్పుడు లార్డ్ ఐ బ్రింగ్ అని పోయాడు కానీ ఎవరిని తీసుకురాలేదు. సో అట్లాంటి ఒక పరిస్థితిలో మనం జీవిస్తున్నాం. ఇది దేవుని రాకడకు చాలా ముఖ్యమైన ఒక సూచన. సో అదేవిధంగా సో నోవాహు సమయంలో ఏ విధంగా ఉంటుంది అంటే, సో ఫుల్ ఆఫ్, రెండవ పాయింట్ ఏం చెప్పాను, ట్రావెల్ ద రెస్ట్లెస్నెస్, డిప్రైవ్డ్ మైండ్, ట్రావెల్. మూడవది సన్ పోవడం, దేవుడే క్షమించలేని యొక్క పరిస్థితికి మన మనసుని కఠినపరుచుకొని పోతున్నాం. సో దట్స్ లార్డ్ ఈస్ నాట్ గోయింగ్ టు ఫర్గివ్. ఎన్నిసార్లు వాదిస్తారు ఆలోచించి, ఎన్నిసార్లు సువార్త ప్రకటింపబడతారు. కొంతమంది ఒకసారిలే సువార్త ప్రకటించబడని దేవుడిని నమ్ముకున్నారు, రక్షణ పొందారు, బ్యాప్టిజం పొందుకున్నారు, దేవుడితో సంఘంతో ఉంటున్నారు, పరిశుద్ధ జీవితం జీవిస్తున్నారు. కానీ కొన్నిసార్లు ఎన్నోసార్లు ఒకరోజు దేవుడు ఏమన్నారు, నీ మనసు కఠిన పడిపోయింది, ఐఎమ్ సారీ, ఐ విల్ నాట్ ఫర్గివ్ యూ అని చెప్తున్న ఒక సిచ్యువేషన్కి వచ్చిందంటే దట్స్ గాన్. నోవాహు సమయంలో ఉండాలని అవసరం లేదు. సో యూఆర్ ఆల్రెడీ డూమ్డ్, నువ్వు ఆల్రెడీ శిక్ష నీకు ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీ లోకంలో బతికి కూడా ప్రయోజనము లేదు. సో కాబట్టి మే ద లార్డ్ బ్లెస్ us టు ప్రిపేర్ అవర్ సెల్వ్స్ టు అండర్స్టాండ్. మనం ఉండేది నోవాహు సమయం లాంటి ఒక సమయంలో జీవిస్తున్నాం. సో కాబట్టి మన నీతిమంతులుగా ఉంటున్నామా, దేవుడికి ఇష్టానుసారంగా ఉంటున్నామా, నిజంగా నేను మార్గంలో ఉంటున్నానా అని మనం ఒకసారి రక్షణ పొందిన మనం ఆలోచించాలి. రక్షణ పొందని వారుకున్న ఇదేంటంటే, నిజంగా నేను రక్షణ పొంది ఉన్నానా, నేను కయ్యూను జీవితంలాగా కయ్యూను మార్గములో బ్లడ్లెస్ అంటే యేసుప్రభు రక్తము నా పాపను కడగాలని అవసరం లేదు, నాకు ఇష్టానుసారంగా నా రిలీజన్లో ఉంటాను అని చెప్పేసి, రిలీజన్ అంటే క్రైస్తవ రిలీజన్ అని పాపము క్షమాపణ లేని ఒక జీవితం జీవించుకుంటున్నామా ఒకసారి ఆలోచిద్దాం. సో లెట్ us కమ్ టు గాడ్. సో ఈ చివరి దినములో మనము రక్షణ పొందుదాం. సో అవర్ లైఫ్ ఈజ్ నాట్ గ్యారంటీ, టుమారో ఏం కాదు, నాట్ ఈవెన్ నెక్స్ట్ మినిట్స్. హార్ట్ అటాక్ అనేది ఆల్మోస్ట్ రేట్ ఆఫ్ హార్ట్ అటాక్ ఇస్ సో హై, ద రేట్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఆల్సో సో హై. బయటికి వెళ్ళామంటే తిరిగి వస్తామని నమ్మకం ఏమీ లేదు. ఇట్స్ అ వెరీ డేంజరస్ సిచ్యువేషన్ మనం అందరూ ఉంటున్నాం. ఎవరు కూడా పీస్ఫుల్గా బండి నడపట్లేదు, నేను కూడా నడపట్లేదు, ఎవరు కూడా నడపట్లేదు. చాలా ఆలోచనలు, చాలా విషయాలు ఉన్నాయి, చాలా వర్క్ ప్రెషర్, ఏమేమో ఉన్నాయి, ఫ్యామిలీ ప్రెషర్, నేను అనుకున్నది సాధించలేకపోతున్నాను ఒక ప్రెషర్. సో ఎవ్రీబడి ఈజ్ అండర్ ఫ్రస్ట్రేషన్, ఎవ్రీబడి ఈజ్ అండర్ రెస్ట్లెస్. సో కాబట్టి మనం తిరిగి వస్తామని మనకే తెలియదు. సో కాబట్టి మే ద లార్డ్ బ్లెస్ us టు టేక్ రైట్ డెసిషన్ అండ్ అండర్స్టాండ్ వీఆర్ లివింగ్ ఇన్ నోవాస్ టైమ్. నోవా లాంటి ఒక జనరేషన్ మనం జీవిస్తున్నాం. సో దేవుడు ఎప్పుడైనా ఒక శిక్ష ఇస్తారు, ఎప్పుడైనా రాబోతున్నారు. సెకండ్ కమింగ్ ద లార్డ్ ఇస్ సెలింగ్ ఐఎమ్ గోయింగ్ టు కమ్, మారనాథ అని మనం వెయిట్ చేద్దాం. సో మే లార్డ్ బ్లెస్ us.